కంది పచ్చడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కంది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో కంది పచ్చడి మనం నిల్వ ఉంచుకునే పచ్చడేనా ఇది? కాదండి, ఇది ఓన్లీ 2 days ఉంటుంది అంతే. అంతే. అది కూడా 2 days ఎందుకు ఉంటుందంటే మనం వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి ఒక 5 minutes. ఓకే, ముందుగా మనం కందిపప్పుని వేయించుకోవాలి. ఓకేనండి, నేను స్టవ్ ఆన్ చేస్తా. ఏదైనా వేస్తేనే ఆ కమ్మనితనం ఉంటుంది. అందులో మనకు ఒక 2 రోజులు నిల్వ ఉండాలి అంటే కొంచెం వేయించుకొని మనం అన్ని ఉంచుకుంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోని అవసరం లేదు మనం ఇలా చేసుకుంటే. కంది పచ్చళ్ళు, పొళ్ళు ఇవన్నీ కూడా గుంటూరు సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. మినప్పచ్చడి కూడా చేస్తారు, మినప్పప్పుతో పచ్చడి కూడా చేస్తారు. పచ్చడి, ఓ టిఫిన్ లో కూడా బాగుంటుంది అనుకుంటా. బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. ఓకే, ఏంటండి స్పెషల్ దొరుకుతుంది మనకి? గుంటూరు వెళ్తే ఖచ్చితంగా మిర్చి మాల్పూరి తినాలి. మాల్పూరి ట్రై చేశారా ఇంట్లో? చేశాను. కుదిరిందా? బాగా. ఓకే, కోవా, అది కోవా సెపరేట్ గా మనం చేసుకొని పూరీలు సెపరేట్ గా చేసుకొని స్టఫ్ చేసుకోవడమే. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. ఎండుమిర్చి కూడా. మెయిన్ మీరు మీ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏ విషయంలో బాగా మిస్ అవుతున్నారు ఊరిని? ఊరి నేను కాదు, పేరెంట్స్ దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా మీరు? ఓకే, ఎంతమంది మీరు? నేను మా చెల్లెలు. చెల్లెలే కానీ నాకు అక్కలాగా ప్రవర్తిస్తుంది అది. అవునా? ఓకే, నాది ప్రతి విషయంలోనూ కేరింగ్ తనే ఉంటుంది. నేను వేసుకునే డ్రెస్ కానీ అన్ని అదే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, తను ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? అండ్ చివరిగా వెల్లుల్లి. వేగినాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది. నిజంగా మన ముక్కు కొన్ని వంటల్లో ఎక్కువ తక్కువ అన్న విషయాలు కూడా మనకు చెప్పేస్తుంది. అవును కదా, ఆ ఉడికెత్తున్నప్పుడు కాస్త స్మెల్ అటు ఇటు అయితే అందులో ఉప్పు తక్కువ ఉంది అని చెప్పేస్తూ ఉంటారు. ఓకే, కదా. ఇవి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టేసుకోవడం. ఓకే, అయితే చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు చల్లార్చుకున్నాం కదా, సో చల్లారి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నేను తీసేనా? ఓకే, ఓకే, జార్లోకి తీసేసుకున్నాము. ఇంకా ఇందులో ఏమేమి వేస్తారు? ఇప్పుడు ఉప్పు, చింతపండు మనం ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు ఉప్పు వేసుకోవాలి. ఇది ఇచ్చేసేయండి, నా చేతితో వేసేస్తా. నేనే వండినట్టు అనమాట ఈ కంది పచ్చడి. చింతపండు చాలా సరిపోతుంది. అలాగే ఉప్పు మా వైపు చేతికి ఇవ్వకూడదు. పెట్టండి. ఓకే, అంతేనా? ఇంకా అంతే. మిక్సీ మాత్రం మీరే చేసుకుని వచ్చేయండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి. ఓకే, సో కందిపప్పు అలాగే ఎండుమిర్చి ఫైనల్ గా దీనికి తాలింపు వేసేసుకోండి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తా. ఆయిల్. ఓకే, ఓకే, పోపు దినుసులా? అవును.
కానీ అప్పుడు దాకా పచ్చడి ఒకలా ఉన్నా తాలింపు పెట్టంగానే ఆ రుచి మారిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి చేసుకోవాలి. కళ్యాణి గారు, మన కంది పచ్చడి రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసేద్దామా? వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ వస్తుంది. ఓకే, చూసారు కదా, వేడి వేడి కంది పచ్చడి రెడీ చేసుకుందాము. మధ్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కంది పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఎండుమిర్చి 10, వెల్లుల్లి రెబ్బలు 10, నానబెట్టిన చింతపండు 1 కప్పు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కంది పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కందిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న కంది పచ్చడి వేసి 2 నిమిషాల పాటు వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కంది పచ్చడి రెడీ.